హాయ్ ఫ్రెండ్స్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ రోజు ఈ సినిమా చూడడానికి కొత్తపేటలో ఉన్న మహాలక్ష్మి థియేటర్కి వెళ్ళా. సినిమాకి ఎవరు జనం లేరు, వేరే థియేటర్కి వెళ్ళండి అన్నారు. అక్కడి నుంచి నేను అంబర్పేట రమణ థియేటర్కి వెళ్తే అక్కడ కూడా జనం లేరు, సినిమా వేయట్లేదని పంపించేశారు. అక్కడి నుంచి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఆరాధన థియేటర్కి వెళ్ళా. అక్కడ 2:15 వరకు వెయిట్ చేయించి జనాలు మినిమం 15 మంది వస్తేనే సినిమా వేస్తామన్నారు. ఎవరో రాలేదు, మళ్ళీ పంపించేశారు. ఇక కొత్తపేట శాలిని శివాని థియేటర్ ఓపెన్ చేసి చూస్తే బుక్ మై షోలో సగానికి పైగా థియేటర్ ఫుల్ అయిపోయి 50 టికెట్లకు పైగా ఫుల్ అయినట్లు చూపించింది. సడన్గా మార్నింగ్ చూస్తే ఒక్క టికెట్ కూడా బుక్ చేయలేదు. ఒకేసారి అన్ని వచ్చేయంట అని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళా. టికెట్ దొరికింది, హీరో హీరోయిన్లు కూడా వస్తున్నారని తెలిసింది. సినిమా స్టార్ట్ అయింది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రుద్రారం అనే ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లు కొన్ని కుటుంబాలని నాశనం చేస్తాయి, కొన్ని ప్రేమల్ని కూల్చేస్తాయి. అలాంటి ఊర్లో ఆ కట్టుబాట్ల మధ్య మరో కొత్త యువజంట ప్రేమలో పడుతుంది. ఆ జంట ఆ ఊరిని కలపడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ ఊరి కట్టుబాట్లు ఆ ప్రేమ జంటకి ఎలాంటి ఇబ్బందులు కలిగించాయి, వాటిని వాళ్ళు ఎలా ఎదుర్కొని బయటపడ్డారన్నదే కదా. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే అద్భుతమైన ఫోటోగ్రఫీ పల్లెటూరుని ఎంతో చక్కగా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా రోడ్డుకు ఆనుకొని ఉండే బావి టాప్ షాట్ అదిరిపోతుంది. అలాగే హీరో పొలం గట్టు దగ్గర మంచం మీద పడుకొని సూర్యోదయం వేళ నిద్రలేచే సన్నివేశంలో ఫోటోగ్రఫీ బాగా అనిపిస్తుంది. ఇలాంటి షాట్లు చాలా ఉంటాయి సినిమా అంతా. క్లైమాక్స్లో వచ్చే ఎండింగ్ షాట్లో కూడా ఓ చెట్టు దగ్గర భోజనం చేసే సన్నివేశంలో ఫోటోగ్రఫీ సూపర్గా ఉంటుంది. ఇక పాటలు కూడా మెలోడియస్గా ఉంటూ బీట్ ఉన్న సాంగ్స్ కూడా ఉన్నాయి. కానీ లిరిక్స్ అంత గొప్పగా లేకపోవడం వల్ల ప్రేక్షకుల నోట్లు అవి రిజిస్టర్ అవ్వలేదు. కానీ సాంగ్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ హీరో హీరోయిన్లు ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చంద్రహాస్ చక్కగా డైలాగ్స్ చెప్పాడు, యాక్షన్ ఎమోషన్ సన్నివేశాల్లో కూడా బాగానే చేశాడు. అయితే కొన్ని చోట్ల పాత్రలోంచి బయటకు వచ్చి తన నిజస్వరూపాన్ని తన రియల్ లైఫ్లో ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తించేశాడు. అవి దర్శకుడు కూడా సరిగ్గా చూసుకోలేదు. ఉదాహరణకి హీరోయిన్ ఇంటికి అర్ధరాత్రి పూట వెళ్ళి ఆమె ఇంటి బయటకు వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ మెష్ దూకి పారిపోతాడు. ఇక్కడ అతని నటన కంప్లీట్గా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి వేరేగా ప్రవర్తించినట్లు ఉంటుంది. అలాగే పెళ్లికి నడుచుకుంటూ కారు దిగి వస్తున్నప్పుడు అతని యాటిట్యూడ్ బయటపడుతుంది. ఇలాంటివన్నీ పాత్రలో ఉన్న నటుడిని బయటికి తీసుకొచ్చినట్లు ప్రేక్షకుడికి అప్పటి వరకు చూసిన హీరో వేరు, వీడు వేరు అన్న టైప్లో అనిపించేలా చేస్తాయి. ఇవి అతను మార్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. హీరోయిన్ కూడా బుజ్జమ్మ పాత్రలో ఫస్ట్లో బాగానే చేసింది. మేఘన చూడగా అమ్మాయి అందంగానూ అనిపిస్తుంది, మంచిగాను పెర్ఫార్మెన్స్ చేసింది అనిపిస్తుంది. ఇక కేరళలో తీసిన సన్నివేశాలు అంత గొప్పగా ఎఫెక్టివ్గా లేవు. ముఖ్యంగా దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ షార్ట్ డివిజన్ కానీ సినిమాకి సెకండ్ హాఫ్లో ముఖ్యంగా మైనస్. ఉదాహరణకి చెరువులో బాడీ సన్నివేశం ఒకటి. ఇది పాత మోహన్ బాబు సినిమాలోంచి అల్లరి పోలీసు నుంచి ఎత్తేసిందే. అక్కడ సాగదీసిన సాగదీత చాలా సహనాన్ని పరీక్షించేలా చేస్తుంది ప్రేక్షకులకి. అలాగే హీరో హీరోయిన్ వెంట పడుతూ వీధుల వెంట తిరిగే సన్నివేశం, ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళిద్దరిని కలిసిపోమనే సన్నివేశం, ఇవన్నీ అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తుంది. అలాగే ఇది ఒకే ఊరిలో జరిగే కథ కనుక దర్శకుడు ఏం చేయాలంటే ఆ ఊరిలో కథకి ఇంపార్టెన్స్ అనిపించే పాత్రలన్నింటినీ చక్కగా కలపాలి. అలా కలపకుండా దర్శకుడు కొన్నిటి మీద శ్రద్ధ పెట్టి అనవసరమైన పాత్రలతో అనవసరమైన సీన్లు తీశాడు. ఉదాహరణకి బీర్ బద్రి అని ఒక ఫ్రెండ్ ఉంటాడు హీరోకి. అతనితో తీసిన సన్నివేశాలు మరీ అసహజంగా ఉంటాయి, అనవసరంగా కూడా అనిపిస్తాయి. క్లైమాక్స్ సస్పెన్స్ రివీల్ అయిన తర్వాత ఒక హై ఎమోషన్ హీరోలో చూపించాలి. దర్శకుడు అవేమీ చూపించకుండా సినిమాని చాలా లైటర్ టోన్తో ఎండ్ చేయడం పెద్ద మైనస్ పాయింట్. అసలు విలన్ అలా ఎందుకు చేశాడు అని చెప్పిన దానికి చక్కటి మాటలు, ప్రేక్షకులను కన్విన్స్ చేసే డైలాగ్స్ పడాలి. అక్కడ డైలాగ్స్ కూడా సరిగ్గా పడాల. పాత్రల నుంచి వచ్చే యాక్షన్కి తగ్గ రియాక్షన్ని రాబట్టుకోవడం, దాన్ని తెర మీద ప్రజెంట్ చేసే విధానంలో షార్ట్ డివిజన్ కూడా దర్శకుడు సరిగ్గా రాసుకోలేకపోయారు. అవే ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. అయితే క్లైమాక్స్ని చక్కగా ముగించాడు, ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసే విధంగా బాగా తీశాడు. ఇలాంటి తప్పులు ఉన్నా సరే సినిమాను ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. దర్శకుడు కె రాఘవేంద్రరావు ఫ్యాన్ అవ్వడం వల్ల ఏంటో మరి తెలియదు కానీ ఎక్కువగా హీరోయిన్ బొడ్డు మీద కాన్సన్ట్రేట్ చేశాడు. సినిమా అంతా బొడ్డు షాట్లు చాలాసార్లు వచ్చి చిరాకు తెప్పిస్తాయి. హీరో హీరోయిన్లు వాళ్ళకున్న వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా దర్శకుడు వాళ్ళిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ని ప్లాన్ చేయడం విశేషం. హీరోయిన్ కూడా ఏ మాత్రం సంకోచించకుండా చక్కగా అందాల ప్రదర్శన చేయడం మరో విశేషం. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అక్కడక్కడ ముదు సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ముదు సన్నివేశాలను కూడా దర్శకుడు రొమాంటిక్గా కానీ క్రియేటివ్గా కానీ తీయలేకపోయాడు.
ఏదో ఉయ్యాలను పట్టుకొని ఇంకా దొరికాయి కదా పెదాలు అన్నట్లు ఇంకా అదే పనిగా ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటారు. ఆ సన్నివేశాలు చూసినప్పుడు ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్ కలగదు ప్రేక్షకులకి. సినిమా బృందం, హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతలు నేను చూస్తున్న థియేటర్కి వచ్చి మాతో సరదాగా మాట్లాడారు. యాటిట్యూడ్ స్టార్ ఎక్కడ కూడా యాటిట్యూడ్ చూపించకుండా చక్కగా అందరితో కలిసిపోయి లేడీస్తోని వచ్చిన మహిళా మండలి లేడీస్తో కలిసిపోయి ఫోటోలు కూడా దిగారు. నాతో కూడా సెల్ఫీ దిగారు. హీరోయిన్తో నేను సెల్ఫీ దిగలేదు, ఎందుకంటే నాకు కొంచెం సిగ్గు. దర్శకుడితో కూడా నేను మాట్లాడాను, ఆయన కూడా చాలా చక్కగా రెస్పాన్స్ ఇచ్చారు. నిర్మాతలు సినిమాకి తగ్గ బడ్జెట్ పెట్టడం విశేషం. వాళ్ళు చాలా కష్టపడి ఈ సినిమాని తీశారు. ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి అయితే థియేటర్లో చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?